అంతే కదా. ఏ విధంగా తీర్మానం చేసి ఇచ్చినారు? ఒక తీర్మానం లేకుండా ఇస్తే ఈయన ఏ లాభాపేక్ష లేకుండా ఎందుకోసం ఈ పని చేస్తూ ఉన్నానని చెప్పి అనేక ఆలోచనలు మా మధ్యలో వెదులుతూ ఉన్నాయి. అంతే కదా వాస్తవానికి. అయితే తెలంగాణ రాష్ట్రంలో కూడా కేజీబీలు వచ్చి 400 పైన 479 అనుకుంటు కదా, 479 అని 479 వరకు ఇక్కడ ఇంక్లూడింగ్ హైదరాబాద్ మేడ్చల్తో కలిపి కూడా అనుకుంటా ఇక్కడ కేజీబీవి హాస్టల్స్ మన దగ్గర ఉండడం జరిగింది. ఇది గూగుల్ అమ్మ తల్లి చెప్పిన లెక్కల ప్రకారం 479 హాస్టల్స్ ఉన్నాయి. అయితే ఈ 479 హాస్టళ్ళ లోపల సీఎం గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ అన్న గారు దీని మీద పూర్తిగా ఒకసారి రివ్యూ చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ఎందుకోసం అంటే అసలు ఆ పిల్లలకు ఏ విధంగా మీరు ఏమైతే మెనూ డైట్ అంటూ ఉన్నాం రకరకాలు అంటూ ఉన్నామో అది వారికి సంపూర్ణంగా అందుతుందా లేదని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం. మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వారుగా మిమ్మల్ని మేము అడుగుతూ ఉన్నాం. మీరు సంబంధించిన రివ్యూ చేయాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చాలా చోట్ల చాలా రకాలుగా చాలా సందర్భాల్లో విద్యార్థులు నష్టపోవడం జరుగుతుంది, విద్యార్థులు ఇబ్బంది పడడం జరుగుతూ ఉంది, హాస్పిటల్ పాలు కావడం జరుగుతూ ఉంది. దీని మీద ప్రభుత్వం మీద అనేక విమర్శలు కూడా రావడం జరుగుతూ ఉంది. అంతే కదా, ప్రతిపక్షాలు కూడా విరుచుక పడుతూ ఉన్నాయి. అయితే సరే గతంలో చేసిన పాపం ఈ పాపం అన్ని పక్కన పెడితే ఇప్పుడు జరిగే దాని మీద రివ్యూ చేసి అసలు మంచి భోజన వసతులు మంచి వారికి మంచి అన్నీ కూడా అందివ్వాలని చెప్పి మా యొక్క ఛానల్ యొక్క తాపత్రయం. అయితే దీంట్లో భాగంగా మేమేమి అడుగుతున్నామంటే కేజీబీవీలలో అసలు ఫస్ట్గా రోజు ఒకటి చెప్తూ ఉంటాను. ఈ రోజుగా కేజీబీవీలలో వీరికి రాష్ట్ర మొత్తం మీద ఏ సంస్థ యొక్క పాలు అందిస్తూ ఉన్నారు, ఏ సంస్థ యొక్క పాలు అందిస్తూ ఉన్నారు. అలాగే రెండోది ఏంటంటే ఈ కేజీబీవీ హాస్టళ్లలో ఈ పాలు సంబంధించిన ఇక్కడి వరకు ఎంతవరకు చేరుతూ ఉన్నాయి, అసలు ఇక్కడ ఉన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు, పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అయితే ఈ రాష్ట్రం లోపల ఏ సంస్థ ఇక్కడ పాలు చేరవేస్తూ ఉంది అంటే ఒక్కొక్క జిల్లా లోపల ఒక కరీంనగర్ డైరీ అని, విజయ డైరీ అని రకరకాల డైరీలు ఉంటాయి. ఏ సంస్థ ఇక్కడ పాలు అందిస్తూ ఉన్నది, ఇందులో భాగంగా పిల్లలు ఎంతమంది ఉన్నారు. అయితే ఇంకోటి లాస్ట్గా ఎంత బిల్లు తీసుకుంటున్నారు. ముఖ్యమైన అంశం ఏంటంటే